మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు కురిసిన వర్షం వలన మన అప్పర్ మానేరు పొరగడం వలన ఇట్టి ప్రవాహంలో మన నర్మాల గ్రామానికి చెందినటువంటి పంపుకాటి నాగయ్య గారు ఈ గలంతు కావడం జరిగింది. మరియు అదే రోజు అవతల ఒడ్డుకు కూడా ఒక 6 ఉండిపోవడం జరిగింది. వారితో పాటు వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి వారు ఇతను నేను దాటుతా అనే ఉద్దేశంతో రావడంతో అప్పుడే సడన్గా వాగు పెరగడం వలన గలంతు కావడం జరిగింది. అటు ప్రవాహంలో అటు సైడ్ ఉన్న వారిని తెల్లవారుజామున రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. విద్యలో గల్లంతైన నాగయ్య కోసం ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో క్రమం 5 టీంలను చేసి స్పెషల్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మరియు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో ప్రత్యేకంగా 5 బృందాలను వేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 3 రోజుల నుండి గాలింపు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే ఆచూకీ లభ్యం కాలేదు. మా శాయశక్తుల గాలింపు చర్యలు చేపట్టి ఎంత రిస్క్ ఉన్న ప్రవాహం ఇప్పుడు మీరు చూస్తున్నారు. మా వెనుక ప్రవాహం అతిగా ఉన్నా కూడా మా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ధైర్య సాహసాలను వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ధైర్యంగా లోపలికి వెళ్ళి ప్రతి చెట్టు బండ కింద ప్రతి ఒక్క కాడ కూడా పరిశీలిస్తున్నారు. మా అన్నయ్య అక్కడ మానేరు డ్యామ్ దగ్గర రోడ్డు నుంచి వాటర్ వంగ అక్కడ బలరు కొట్టుకత్తని వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది అని జల్దీ ఇటు వచ్చే వాటర్ ఎక్కువ అందులో కొట్టుకుపోయింది మానేరు. అందరం ఎంఆర్ఓ సాబు, రెస్క్యూ టీం అందరం కష్టపడి రోజు తిరుగుతున్నాం. ఈ రోజుకు 6 రోజులు అయినా కానీ జాడ దొరుకుతలేదు. తెలియాలని వెతుకుతున్నాం. డ్యామ్ మొత్తం క్లోజ్ అయితే దొరుకుతారని ఆశిస్తున్నాం. రైతులు కానీ, మత్స్య కార్మికులు కానీ, ఊళ్ళకి తెలిసినా కానీ మాకు కానీ మా నంబర్ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ చెప్పగలరని మనం చేస్తున్నాం. తెలిసిన వ్యక్తులు ఎవరు కానీ. మాది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాకుండా మా అన్నయ్య మా పెద్దనాన్న కొడుకు అతను బళ్ళు మేపడానికి బయట వేరే ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావడానికి ఆలోపు వచ్చేసరికి 2 నిమిషాలలో వరద ప్రవాహం ఎక్కువ అయ్యి వరద నీటిలో కొట్టుకోపోవడం జరిగింది. గత 5 రోజుల నుంచి ఇప్పటి వరకు జాడ తెలుస్తలేదు. ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ సారు, మన పిఆర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళము కష్టపడతాం. ఇంతవరకు ఆచూకీ దొరుకుతలేదు. దాని గురించి శ్రమ దొరికేంత వరకు మా సిబ్బందితో అందరము వెతకగలి తిరుగుతాము. మా అన్నయ్య, మా తమ్ముడు, మా పెద్దనాన్న ప్రతి ఒక్కరము తిరగలుగుతున్నాం. మాతో పాటు ఎంఆర్ఓ సార్ కూడా ప్రతి నిమిషానికి ఒక్కసారి మా దగ్గరికి జరగడం జరుగుతుంది. ప్రతి చెట్టు, ప్రతి గుట్ట, రాయిలు, ప్రతి ఏరియా అక్కడ పడ్డ ప్లేస్ నుంచి ఇక్కడ గొల్లకెత్తమ్మ బండ వరకు నడుచుకుంటూ ప్రతి ఏరియాలో నడుచుకుంటూ వస్తున్నాయి. ఎక్కడ ఆచూకీ దొరుకుతలేదు. ఇంకా లింగనపేట, మల్లడిపేట అక్కడ కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇంతవరకు ఆచూకీ దొరుకుతలేదు. జాడ తెలిసేంత వరకు తిరగగలుగుతుంది. ఇంకా చారెస్ఎన్ మాట్లాడుతున్నాను. మేము 17th బెటాలియన్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చాము. మా అడిషనల్ డీజీ సార్, డీజీఎస్పీ బెటాలియన్స్ ఆర్డర్స్ ప్రకారం మా కమాండెంట్ గారి డైరెక్షన్లో 17th బెటాలియన్ గారి కమాండెంట్ డైరెక్షన్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ మేము ఇప్పటివరకు గత వారం రోజులుగా ప్రతిరోజు ఈ మానేరు వాగులో అండ్ మల్లారెడ్డిపేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాగులో మేము రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా మేము ఇప్పటివరకు 3 నుంచి 4 వరకు లైవ్గా 4 పర్సన్స్ని సేవ్ చేయడం జరిగింది. అలాగే మానేరు వాగులో ఒకరు తప్పిపోయిన వ్యక్తిని కూడా అప్పటి నుంచి సెర్చ్ చేయడం జరుగుతుంది. మా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్తో ప్రతి క్షణం మాకు గంభీరావుపేట తహసీల్దార్ గారు మాకు ప్రతి క్షణం తోడున్నారు. మా మంచి చెడ్డలు చూసుకున్నారు. మాకు టైంకి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మా సెర్చింగ్లో ఆయన కూడా భాగమయ్యారు. జాలర్లు కానీ, తహసీల్దార్ గారు కానీ మాకు ప్రతి క్షణము మేము సెర్చ్ చేస్తున్నాము. కానీ ఇంతవరకు మాకు ఇంకా లభ్యం కాలేదు తప్పిపోయిన వ్యక్తి. తప్పకుండా అండి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము లభ్యం అయ్యేంత వరకు. ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ సెర్చింగ్లోనే ఉన్నాము. ముందు ఏదైనా ట్రేసెస్ ఫైండ్ అవుట్ అయితే తప్పకుండా మేము
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము వెతికి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎంత రిస్క్ ఉన్నా మాకు పాసిబుల్ అయినంత వరకు అయితే మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. సెర్చ్ ఆపరేషన్ అయితే ఆపేది లేదు. మా పైనుంచి ఆర్డర్స్ కూడా అలాగే ఉన్నాయి. సో మేము చూస్తున్నాం, మేము సిచ్యువేషన్ చూస్తున్నాము. మాకు ప్రయత్నం అయినంత వరకు మేము సెర్చ్ చేస్తూనే ఉంటాము. సెర్చ్ ఆపరేషన్ అయితే ఆపేది లేదు. ఒకవేళ మాకేదైనా ప్రమాదం లేదంటే మాకేదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కొంచెం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఫ్లో తగ్గగానే మళ్ళీ మేము లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాము. మా బావ బండగా పోయి పడిపోయాడు. ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. ఎంఆర్ఓ సార్ ఇట్లా కాబట్టి 5 రోజులు అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పటివరకు ఆశకి ఏం తెలుసలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరని కోరుతున్నాను. మీకు దొరుకుతడం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అతను పడ్డ ఏరియాలో బండలు ఉన్నాయి. బండలల్లో ఉన్నాడేమో ఆశ ఉంది. ఖచ్చితంగా దొరుకుతాడని ఆశిస్తున్నాను. అక్కడ చూసిరా బండలు చాలా ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ కొంచెం తగ్గితే అక్కడ చూడొస్తుందని కోరుతున్నాం. ఈ సిబ్బంది ఎంఆర్ఓ సార్ ఇట్లా అందరం ఇప్పటిదాకా తిరిగినాము. ప్రతి వాగులో ప్రతి రౌతు తిరుగుతున్నాము. కానీ కొన్ని చోట్లకు పోవస్తలేదు. చాలా ఇబ్బంది అనుకుంటా. ఎస్ఆర్టీపీ కానీ ఎవరైనా వెళ్తున్నారు. ఇప్పటికైతే తెలియడం లేదు ఎక్కడున్నాడు అనేది. చాలా కష్టపడుతుంది. ఎవరికైనా కనిపిస్తే కానీ ఎవరికైనా చూస్తే కానీ చెప్పగలరని మనం చేస్తున్నాం.